ఇక విశాఖ బీచ్ కోతకు గురైంది. భారీగా అలలు ఎగిసి పడుతున్నాయి. దాంతో బీచ్ లో భీకర వాతావరణం నెలకొంది. సముద్రం 500 మీటర్ల ముందుకు దూసుకు వచ్చింది. దీనిపై వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మత్స్యకారులను అప్రమత్తం చేసింది. శనివారం ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో అలల అలజడి ఉత్కంఠ రేపుతోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీను అందిస్తారు. శ్రీను. విశాఖలో యోగా డే సందర్భంగా విస్తృత ఏర్పాట్లు అయితే ఏపీ ప్రభుత్వం అయితే చేసిందని చెప్పుకోవచ్చు. గత 2 రోజుల నుంచి కూడా విశాఖ బీచ్ లో ఎప్పటికప్పుడు విశాఖలో మంత్రులు కూడా పర్యటిస్తున్నటువంటి పరిస్థితి. విశాఖలో యోగా డే కి సంబంధించి దాదాపుగా విశాఖ నుంచి భీముల వరకు 29 కిలోమీటర్ల మేర యోగాసనాలు చేయడానికి ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇప్పటికే విశాఖలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అయితే పూర్తి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇప్పటికే చూసుకున్నట్లయితే బీచ్ రోడ్ లో దాదాపుగా 3,26,000 మందితో యోగాసనాలు చేసే విధంగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దాదాపుగా 175 దేశాల ప్రతినిధులు కూడా విశాఖ అయితే రానున్నారు. అయితే గత 2 రోజుల నుంచి కూడా విశాఖలో వాతావరణం అయితే భిన్న పరిస్థితులు అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. గత 2 రోజుల నుంచి కూడా విశాఖలో చిన్న చిన్న చినుకులతో పాటు అలానే విశాఖలో ఏదైతే విశాఖ బీచ్ నుంచి దాదాపుగా భీమిలి బీచ్ వరకు కూడా దాదాపుగా 29 కిలోమీటర్ల మేర యోగాసనాలు వేయడానికి అయితే ఇప్పటికే బీచ్ లో ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అయితే ఇప్పటికే విశాఖ బీచ్ లో దాదాపుగా 700 మీటర్లు ముందుకు రావడం జరిగింది. అయితే విశాఖ బీచ్ కోతకు గురవడంతో అధికారులు కూడా కాస్త ఆందోళన అయితే చెందుతున్నటువంటి పరిస్థితి. విశాఖలో ఏర్పాటు చేసినటువంటి కొన్ని ఏదైతే యోగాసనాలు వేయడానికి ఉందో ఆ యోగాసనాలకి సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్షలు అయితే నిర్వహిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అటు నేవీ అధికారులతో పాటు ఇటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు అయితే నిర్వహిస్తున్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్ కూడా ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడే గవర్నర్ కూడా రావడం జరిగింది. అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. విశాఖలో వాతావరణ పరిస్థితులపై ఎప్పటికప్పుడు అప్డేట్ తీసుకుంటూ సీఎం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ముందస్తు ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే విశాఖలో భారీగా వర్షం పడినప్పటికీ కూడా ప్రత్యామ్నాయంగా ఏయూ గ్రౌండ్ లో ఇప్పటికే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా యోగా డే అయితే ప్రపంచవ్యాప్తంగా గుర్తించే విధంగా యోగా డే అయితే నిర్వహిస్తామంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే నారా లోకేష్ కూడా విశాఖ చేరుకున్నారు. విశాఖలో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అలానే మంత్రులందరూ కూడా ఇక్కడే ఉండి ఎప్పటికప్పుడు ప్రతి ఏరియాలో అంటే దాదాపు 30 కిలోమీటర్లో C1 C2 విధంగా ప్రతి 500 మీటర్స్ ఒక LED ని ఏర్పాటు చేసి యోగాసనాలు చేయడానికి ప్రపంచ రికార్డుని బద్దలు కొట్టడానికి కూడా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. గతంలో సూరత్ లో దాదాపుగా 153 మందితో యోగాసనం నిర్వహించి గిన్నిస్ బుక్ రికార్డు అయితే శ్రీను ఒక పక్క ప్రధాన పర్యటనకు ఏర్పాట్లు ఈ రకంగా జరుగుతుంటే మరోపక్క విశాఖ బీచ్ లో సముద్రం ముందుకు రావడం అలాగే బీచ్ రోడ్ అంతా కూడా కోతకు గురవడం కూడా కొంత ఆందోళన కలిగిస్తుంది కదా. ఏంటి దీనికి సంబంధించి అధికారులు ఏమైనా సమీక్ష నిర్వహించారా? అలాగే వాతావరణ శాఖ అధికారులు కావచ్చు నిపుణులు కావచ్చు ఏమైనా చెప్తున్నారా? అయితే ఇప్పటికే విశాఖ బీచ్ అంతా కూడా దాదాపు 700 మీటర్ల ముందుకు రావడంతో కాస్త అధికారులు అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితి. అయితే విశాఖలో ఎట్టి పరిస్థితుల్లో యోగా డేని నిర్వహించి ఏదైతే సూరత్ లో 1,53,000 మందితో యోగా నిర్వహించి అక్కడ గిన్నీస్ బుక్ రికార్డును అయితే నెలకొల్పారు. అయితే విశాఖలో దాదాపుగా 3,26,000 మందికి దాదాపుగా యోగాసనాలు వేసే విధంగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. దీన్ని ఆ రికార్డుని ఏదైతే సూరత్ లో ఉన్నటువంటి రికార్డును బద్దకొట్టి ప్రపంచవ్యాప్తంగా విశాఖకి ఒక పేరు వచ్చే విధంగా ఏపీ ప్రభుత్వం అయితే పూర్తి ఏర్పాట్లు అయితే చేసిందని చెప్పుకోవచ్చు. అయితే కాస్త ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏంటంటే వాతావరణంలో భిన్న వాతావరణాలు అయితే నెలకొన్నటువంటి బట్టి సముద్రం ఎప్పుడైతే ముందుకు వచ్చిందో బీచ్ అంతటా కూడా కోస్టల్ గార్డులతో పాటు అటు జీవీఎంసీ అధికారులు కూడా పూర్తి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అయితే కొద్ది రోజుల నుంచి కూడా 2 రోజుల నుంచి కూడా విశాఖలో భిన్న వాతావరణ పరిస్థితులు అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపుగా విశాఖ ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు కూడా అన్ని రోడ్ల మీద పోలీసులు అయితే మోహరించారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆంక్షలు కూడా విధించారు. విశాఖ బీచ్ లో
ఎవరో కూడా రాకుండా ఇప్పటికే అయితే ముందస్తుగానే చర్యలు చేపట్టారని చెప్పొచ్చు. ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుతో పాటు జీఎంసీ అధికారులు కూడా పూర్తిగా అన్ని కార్యక్రమాలు చేపట్టారని చెప్పొచ్చు. కాకపోతే విశాఖకి 20వ తారీఖు ఏదైతే శుక్రవారం భువనేశ్వర్ నుంచి ప్రధాని మోడీ 20వ తారీఖు నైట్ ఇక్కడికి రానున్నారు. వచ్చి నేరుగా 20వ తారీఖు INF డేగాలో ఆయన నైట్ విశ్రాంతి తీసుకున్నారు. విశ్రాంతి తీసుకున్న తర్వాత శనివారం ఉదయం 6 గంటలకి ఏదైతే యోగా డే ఉందో యోగా డేని నిర్వహించడానికి సన్నాహాలు అయితే పూర్తిగా చేశారు. యోగా డేలో పాల్గొనే ప్రధానికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ముందస్తుగానే తగిన చర్యలు అయితే చేపట్టారని చెప్పొచ్చు. ఒకవేళ భారీ వర్షం కురిసినప్పటికీ కూడా ఒకవేళ భారీ వర్షం కురిసి రోడ్లు ఏమైనా నిర్బంధం అయినప్పటికీ కూడా ఏయూ గ్రౌండ్ లో అక్కడ నుంచి యోగా డేని నిర్వహించే విధంగా పూర్తి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఎక్కడా కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దాదాపుగా 5 లక్షల మంది విశాఖ బీచ్ లో అయితే యోగాసనాలు వేయడానికి పూర్తి ఏర్పాట్లు అయితే చేశారు. అయితే ఒకవేళ భారీ వర్షం కనుక కురిస్తే కనుక ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అటు కోస్టల్ గార్డ్స్ తో పాటు ఇటు నేవీ అధికారులు అలానే జీఎంసీ అధికారులు కూడా పూర్తి ఏర్పాట్లు అయితే చేసుకోరని చెప్పుకొచ్చేసినా. అలానే ఈ విశాఖ బీచ్ లో కాస్త ఆందోళన చెందేటువంటి పరిస్థితి ఉందంటే ఇప్పటికే సముద్రం అంతా కూడా అల్లకల్లకల్లంగా ఉంది. ఎందుకంటే దాదాపు 700 మీటర్లు ఫస్ట్ టైం విశాఖలో 700 మీటర్ల ముందుకి సముద్రం రావడంతో కాస్త కోస్టల్ అధికారులు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి. కోస్టల్ ఏరియాలో ఏదైతే బీచ్ ఏరియాలో ఉందో బీచ్ ఏరియాలో అంతా కూడా పోలీసులు అయితే ఇప్పటికే మోహరించి ఉన్నటువంటి పరిస్థితి. ఎవరో కూడా బీచ్ లోకి రాకుండా ఇప్పటికే పోలీసులు కూడా ఆంక్షలు అయితే నిర్వహించారు. అయితే ఇప్పటికే దాదాపుగా 2000 మంది 2000 డ్రోన్లతో ఎప్పటికప్పుడు సమీక్షలు అయితే నిర్వహిస్తున్నారు. భారీగా పోలీసులు కూడా మోహరించున్నటువంటి పరిస్థితి. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏపీ ప్రభుత్వం అయితే కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ఒకవేళ మోడీ వచ్చిన తర్వాత వర్షం కానీ భారీగా కురిస్తే కనుక ఒకవేళ ఏయూ గ్రౌండ్ లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేశారని చెప్పుకోవచ్చు. అక్కడ కూడా యోగాసనాలు చేసే విధంగా అక్కడ కూడా ఏర్పాట్లు అయితే చేశారని చెప్పుకోవచ్చు. అయితే దీన్ని ఎప్పటికప్పుడు నారా లోకేష్ తో పాటు అలానే సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు అయితే నిర్వహిస్తున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏపీ ప్రభుత్వం అయితే కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసిందని చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజుల నుంచి ఈ 2-3 రోజుల నుంచి కూడా సముద్రం కాస్త అల్లకల్లంగా ఉంది. అయితే బీచ్ లో ఈ ఏదైతే నిర్వహిస్తున్నారో ఈ బీచ్ లో నిర్వహించినటువంటి ఈ యోగా డేకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు అయితే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. రైట్, ఓకే శ్రీను, థ్యాంక్ యూ.